నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గణపతి ఆరాధనలో ప్రత్యేకమైన మంత్రాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గణపతికి సంబంధించి షడక్షర మంత్రానికి ప్రత్యేకమైన శక్తి ఉంది. ఈ షడక్షర మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం. దీన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. ఈ షడక్షర మంత్రానికి ఉన్న ప్రాధాన్యత పరిశీలిస్తే సృష్టి కార్యక్రమంలో అంటే బ్రహ్మదేవుడు జీవులను సృష్టించే సమయంలో విఘ్నాలు ఎన్నో ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ విఘ్నాల నుంచి బయటపడటానికి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని జపించాడని, బ్రహ్మదేవుడు ఆ మంత్రాన్ని జపించటం వల్ల జీవులను చాలా సులభంగా సృష్టి చేయగలిగాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే తారకాసురుడి మీద విజయం సాధించే ముందు కుమారస్వామి కూడా గణపతికి సంబంధించిన ఈ షడక్షర మంత్రాన్ని పఠించడం వల్లే తారకాసురుడి మీద విజయం సాధించగలిగాడని మంత్రశాస్త్రంలో చెప్పారు. అంటే శత్రువుల మీద విజయం సాధించటానికి, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఈ షడక్షర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. 41 రోజుల పాటు ప్రతిరోజు వక్రతుండాయ హుం అని 108 సార్లు పఠించినట్లయితే 41 రోజులు పూర్తయిన తర్వాత మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే గణపతికి సంబంధించిన మంత్రాలలో ఇంకొక శక్తివంతమైన మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః. గణపతికి క్షిప్రప్రసాద గణపతి అనే పేరుంది. అంటే క్షిప్ర అంటే మనోభీష్టాలన్నీ వెంటనే నెరవేర్చేవాడు అని అర్థం. మనసులో ఏ అభీష్టం ఉన్నా సరే ఆ అభీష్టం తొందరగా నెరవేరటానికి, గణపతి అనుగ్రహం కలగటానికి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున 41 రోజులు పఠించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి హేరంబ గణపతి మంత్రం కూడా విశేషంగా సహకరిస్తుంది. ఆ హేరంబ గణపతి మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని ఏదైనా కష్టం వచ్చినప్పుడు పఠించినట్లయితే ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆపదల్లో, విపత్తుల్లో, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు హేరంబ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే ఆ కష్టాలు, ఆపదలు, విపత్తుల నుంచి చాలా సులభంగా బయటపడటానికి హేరంబ గణపతి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణేష మాతృకాన్యాస మంత్రం అని ఇంకొక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గహ. దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు. ఈ గణేష మాతృకాన్యాస మంత్రము జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేస్తుంది. ఎవరికైనా వాక్చాతుర్యం బాగా పెరగాలంటే, అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు లభించాలంటే ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చొప్పున పఠిస్తూ ఉండాలి. దానివల్ల అద్భుతమైన వాగ్ధాటిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సామాజిక రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడటం, ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మాతృకాన్యాస మంత్రాన్ని పఠించడం ద్వారా వాళ్ళ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. ఇలా గణపతికి సంబంధించిన రకరకాల మంత్రాలను మంత్రశాస్త్రంలో చెప్పారు. స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ ప్రతిరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా గణపతి అనుగ్రహానికి పాత్రులై విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన హనుమ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్కొక్క పదం ఎంతో బరువైనటువంటిది. అయితే ఒక్కడు మాత్రం నిజం, కాలక్షేపపు రాయుళ్లకు మాత్రం ఇది రుచించదు. తెలుసుకోండి, ఇక్కడ అది మాత్రం నిజం. నిజంగా శివుడిపైన ఎంతో ఇంతో ప్రేమ ఉండి కాశీ మీద కాసింత నమ్మకం ఉంటేనే ఇది మధురంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడ అలాంటి అందమైన పదములు. అందుకే కాశీని ఆశ్రయించక దుఃఖం ఎక్కడుంటుందయ్యా, సూర్యుడు ఉదయించక చీకటి ఎక్కడుంటుందయ్యా అన్నాడు. ఒకటే మాట. కాశీ అనే సూర్యప్రకాశం ముందు పాపం అనే అంధకారం ఎక్కడుంటుంది? ఉండదు. ఎందుకంటే విశ్వేశ్వర అనుగ్రహయా సువిద్యయా, విశ్వేశ్వరుడు అనుగ్రహం చేత లభించిన సువిద్య చేత ముక్తి లభిస్తుంది.
అంటే విద్య లేనిది ముక్తి లేదు, జ్ఞానాదేవై కైవల్యం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిది లేదు. కనుక ఏది కావాలి ఇప్పుడు? జ్ఞానమా ఈశ్వరానుగ్రహం? అదొక్కటి పట్టుకుంటే రెండోది అది వస్తుంది. కానీ ఈశ్వరానుగ్రహం అందుకే ముందు విశ్వేశ్వరానుగ్రహయ సువిద్యయా, విశ్వేశ్వర అనుగ్రహం చేత సువిద్య చేత ముక్తి వస్తుంది. ఎవరికి? మహాత్మనాం పుణ్యకృతాం కృతాత్మనాం, గొప్ప మనస్సు కలిగవారికి, అలాగే పుణ్యములు చేసినటువంటి వారికి, సాధకులైనటువంటి వారికి ఈశ్వరానుగ్రహం చేత లభించిన విద్య వల్ల ముక్తి లభిస్తుంది. ఇది క్రమం చక్కగా చెప్పాడు. కానీ ఇప్పుడు చేయవలసిందేముంది? ఈశ్వరానుగ్రహం ఆయన ఇవ్వాల్సింది, మనం కాదు కదా. కానీ మనం మిగిలిసింది ఇక్కడ ఉన్నదంతా కూడా కృతాత్మనాం, సత్కర్మాచరణ చెయ్యడమే మిగిలింది. అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అనగానే అప్పుడు ఒక మాట అన్నాడు, చాలా బాగుంది మీరు చెప్పిన విషయం. కానీ మళ్ళీ నా ప్రశ్నగానే ఉన్నది. మీ తపస్సుతో తొలగించుకోగలిగి కూడా ఎందుకు తొలగించలేదు అన్నదాన్ని మీరు చెప్పారు. ఈ ప్రాయశ్చిత్తం ఏదో మీరు అక్కడే చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ తపస్సు ఇంకో చోట చేసుకోకూడదు? జపాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు ఎక్కువ నిష్కామంగా నేను అక్కడే చేసుకోవచ్చు కదా, కాశీకి రావాల్సిన అవసరం వచ్చింది అని అడిగితే, నువ్వు ఈ గురుభక్తి అక్కడ కూడా చూపించావు నాకు. గోదావరి తీరంలో మన ఆశ్రమంలో నువ్వేం తక్కువ సేవ చేసేవా? చాలా చేసావు. త్వం సాక్షాత్ తపసా, అక్కడ కూడా నువ్వు నా కోసం చాలా చేసావు. కానీ అక్కడ ఎప్పుడైనా శివుడు కనబడ్డా? విష్ణువు కనబడ్డా? ఇక్కడే కనబడ్డారు. అది కాశీ అంటే తెలుసుకోండి. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల ప్రకారంగా యత్రత్వం తత్ర తీర్థాన్ని, నువ్వు ఒక మాట అన్నావు నన్ను, మీరు ఎక్కడుంటే అక్కడ తీర్థాలు ఉంటాయి, మీరు తీర్థానికి రావడం ఎందుకు నన్ను? ఎందుకంటే మహాత్ములు తీర్థాన్ని వెతుక్కో అక్కర్లేదు, వాళ్ళే తీర్థపురుషులు. ఎందుకంటే వాళ్ళ పవిత్రాంతఃకరణలు, తపోబలం ఉంటుంది. వాళ్ళ ప్రారంధం బట్టి వాళ్ళు దుఃఖాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా అది వాళ్ళ క్షోభే తప్ప యువతల ప్రభావం చూపించదు కదా. అందుకే అలాంటి మహాత్ములు చూస్తే తీర్థస్నానం చేసినట్టు, క్షేత్రంలో ప్రవేశించినట్టు. అలాంటి మీరు నివసంతి, మీరు వచ్చి ఇక్కడ చేయడం ఏంటి? కాశీ కిం త్వం ఇహాగత, ఎందువల్ల మీరు ఇక్కడికి వచ్చారని అడిగే కదా. ఒక్కడ చాలు, నీకే అనుభవంలో వచ్చింది కదా. కాశ్యా స్వల్పేన కాలేన దృష్టోదేవ ఉమాపతికి, ఎన్ని యుగాలు తపస్సులు చేస్తే కనబడతారు వాళ్ళు. అలాంటిది నువ్వు అక్కడ చేయాల్సిన తపస్సు ఇక్కడ చేయడం వల్ల వాళ్ళు సాక్షాత్కారం పొందావు. అందుకని అక్కడ చేసుకున్న ప్రాయశ్చిత్తం మీద ఇక్కడ చేసుకున్నాను. ఇది ముఖ్యమైన అంశం సుమా. అంతేకాదు, అన్యత్ర యకృతో ధర్మ స సాంగ శ్రద్ధయాన్విత అనేక కాల సంపాద్య స సిద్ధోత్ర క్షణాత్ భవేత్. ఈ శ్లోకములు కాశీ రహస్యాన్ని చెప్పేవి. ఇదే రహస్యం అంటే అండి. రహస్యం అంటే ఇది. రహస్యం అంటే నీకు రహస్యం చెప్పనా? పెద్ద కష్టపడక్కర్లేదు, దీనికని చెప్తాను ఇక్కడ. లేకపోతే పెద్దదిలా కనబడుతుంది. ఆ రహస్యం అంతా అక్కడ ఉంటుంది. రహస్యం ఏమిటి అంటే, మిగిలిన చోట్లల్లో ఏదైనా ఒక సత్కర్మని సాంగోపాంగంగా శ్రద్ధగా శాస్త్రలోపం లేకుండా అనేక కాలము చెయ్యగా వచ్చే ఫలితం కాశీలో క్షణమాత్రంలో లభిస్తుంది. అది కాశీకి ఉన్నటువంటి గొప్పతనం. వర్షాయుధ సహస్రేణి ఏ సేవంతే హరిం తేత్ర క్షణాత్ ప్రాప్నువంతి వత్సాత్ త్వమివ ధార్మికాః. 10,000 సంవత్సరాలు హరుని సేవిస్తే వచ్చే ఫలం కాశీక్షేత్రంలో క్షణకాలం సేవిస్తే లభిస్తుంది. అది కాశ్యాకృతం స్వల్పమపి ధ్రువం స్యాత్ పుణ్యేతరత్ పుణ్యమపి స్వభావాత్. కనుక గుర్తుపెట్టుకో, కాశీలో పుణ్యము కానీ పుణ్యేతరము కానీ కొద్దిపాటు చేసినా స్వభావ సిద్ధంగా కొన్ని కోట్ల రెట్లు ఫలితం ఇస్తుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాల్సింది. 2 మాటలు అన్నాడు. పుణ్యమే ఫలితం ఇస్తుంది అనుకోవద్దు. పుణ్యం కానీ పుణ్యేతరము కానీ. పుణ్యేతరం అంటే ఇంతమందిలో పాపం ఇంతమంది అన్నారా? పుణ్యము కానిది పుణ్యేతరం అండి. అంటే ఏమిటి? నిత్యం చేస్తున్నవి పుణ్యేతరములు. పుణ్యము కానీ పుణ్యేతరము కానీ కాశీలో కొద్దిపాటి చేసినా కోట్ల రెట్ల ఫలితం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని కాశీకి వెళ్ళాం కానీ పాపాలు పోతాయని ఇక్కడ తిరిగి వచ్చి లాభం లేదు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ యాత్రకి వెళ్ళినా ఎలాగైనా వెళ్ళొచ్చు, కానీ కాశీకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి యాత్ర. గుర్తుపెట్టుకోండి. ఉన్నవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ కాశీలో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూర్చుని వాడిని తిట్టా వీడిని తిట్టా, వాడి దోషాలు వీడి గుణాలు చర్చ చేయడం, ఇవన్నీ చేసే కంటే హాయిగా హైదరాబాద్లోనూ బెజవాడలోనూ ఉండడం బెటర్ అండి. ఇక్కడికి రానవసరం లేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద చర్చలు, వీళ్ళ మీద అందరూ వాళ్ళ మీద ఎంత కష్టపడిపోతున్నారని తెలిసే వాళ్ళందరూ అని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చేది.
పరచింతన ఉంటే ఇక్కడ రానక్కర్లేదంటాడు ఇక్కడ. అందుకే కాశీలో చెయ్యవలసినది ఏమిటి అంటే ధార్మికాహ, నీలాంటి ధార్మికులు అన్నాడు ఇక్కడ. కాశీకి వచ్చి ధర్మబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటూ శివ శివాస్ శ్రీ శివ శివ ఎవరెవరిని సేవించాలో చెప్పు. శివ శివ శ్రీహరి అత్ర హారి విధిర్ స్వాత్మజనేషు నూనం. కాశీక్షేత్రానికి వస్తే శివుడు, శివ, హరి, హారి, విధి, విధి ఈ 6 వాళ్ళ భక్తుల్ని కాశీలో అనుగ్రహించినట్టు ఇంకెక్కడ అనుగ్రహించరు. ఎవరు? 6 చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. శివ శివ శ్రీహరి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. తర్వాత కొంచెం అర్థం కృష్ణ. హారి, హారి అనే శబ్దానికి గణపతి అని అర్థం ఇక్కడ. కనుక గణపతి ఇప్పుడు ఎందరయ్యారు? 4 అయిపోయారు. విధిర్ విధి, విధి విధి 2 అన్నారు. విధి విధి అని 2 చెప్పడంలో విధి అంటే బ్రహ్మదేవుడు, మరొకటి విధి అంటే సూర్య భగవానుడు. ఈ 6 కూడాను కాశీలో తన భక్తుల్ని తొందరగా అనుగ్రహిస్తారు, పూర్ణంగా అనుగ్రహిస్తారు. ఇది గొప్ప విషయం చెప్పాడు. అది ఇతర చోట్ల చేయొచ్చు, కానీ ఇక్కడ చేస్తే తొందరగా అనిపిస్తారు. యది ప్రసన్నోసి గురో యది దేయో వరో మమ. ఇలాంటి కాశీక్షేత్రంలో నువ్వు ఇంత సేవ చేసుకున్నావు కనుక ఇప్పుడు నేను నీకు వరం ఇస్తాను ఏదైనా కోరుకున్నాడు. శివుడు కేశవుడు అడిగితే మాత్రం ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు ఈయన అడిగితే కోరుకోవాలి కదా. ఏమంటున్నాడంటే మీరు చెప్తుంటే నాకు ఒళ్ళు పులకిస్తోంది, ఇలాంటి గొప్ప చోట ఉన్నానా అన్నాడు. ఇది తెలియాలండి. ఎందుకంటే కాశీ నియమాలు కొన్ని చెప్పారు. కాశీ నియమాల్లో ఒక ప్రధాన నియమం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు కాశీ మహిమ విని తీరాలి. కాశీ నియమాలు ఇది తీసుకుంటారు. అది వినడం వల్ల కాశీవాస ఫలం లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్న చోటు విలువ తెలిస్తే నీ శ్రద్ధ దాని మీద పెరుగుతుంది. ఇది ముఖ్యం. ఎందుకంటే అందరికీ కనబడేది కాశీ, మనకి ఇదే కనబడుతుంది. అవునా లేదా? ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చిన వాడికి, యాత్ర చేసిన వాడికి ఒకే కాశీ కనబడుతుంది. అవునా లేదా? మరి వీడికి లాభం ఏంటి, వాడికి నష్టం ఏంటి చెప్పండి ఇక్కడ. అంటే వాడికి లేనిది వీడికి ఉన్నది శ్రద్ధ. అది ఇక్కడ అంటే ఇది కాశీ అని, పవిత్రమని, విశ్వనాథపురి అని, ఇది మనం తరింపజేస్తుంది అని శాస్త్రములు చెప్పేయి అనే భావం ఉంది కదా వాడికి. అది దాని పేరు శ్రద్ధ. అందుకే అది తేడా. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి సంబంధమైనటువంటి చండికాదేవి యొక్క దివ్యమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించే ముఖ్యమైన రోజు. చండీ సప్తశ్లోకి అని చెప్పేసి ఉంది. ఆ సప్తశ్లోకిలో ఉన్నటువంటి విశేషకరమైనటువంటి శ్లోకాలని ఎవరైతే పఠిస్తారో, చండీ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి జీవితం సుసంపన్నమై విరాజిల్లింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గురూపదేశం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ రోజున చండీ ఉపాసన తప్పనిసరిగా చక్కగా త్రికరణ శుద్ధితో ఆచరిస్తే కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడి రక్షిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఆమె పక్కనే ఉండి రక్షిస్తుంది. వడి వడి నెగుదెంతును భవత్పద పంకజములు స్మరించుచున్ వెడలి గృహంబు నేను వినువెంటనే కంటికి రెప్పవోలే ముందడిగిడ రక్షజేయుచు జయంబడగూచుచు సర్వకార్యముల్ సలుపుతు విబటన్న దృఢనమ్మకమే జనియించే అమ్మరో అన్నారు. ఆమె పక్క నుండి నడిపిస్తుంది. అమ్మ తలుచుకుంటే ఎంతసేపండి, సర్వప్రపంచం కూడాను ఆమె చెప్పినట్టే నడుచుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం కూడాను ఆమె చెప్పినట్టుగానే వారి వారి విధులను నిర్వర్తిస్తూనే ఉన్నారు నేటికి కూడా. అందుచేత చండీ సర్వవ్యాపి కారక మహాశక్తి. ఆమె శక్తి స్వరూపంలో లక్ష్మి, సరస్వతి, కాళి ఈ 3 కూడా మిళితమైనటువంటి మహా దివ్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి తల్లి. అటువంటి చండీ అమ్మవారిని గనక నిష్ఠగా గనక ధ్యానం చేసినట్లయితే
కీర్తి ప్రతిష్టలతో పాటు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిటినీ కూడాను ప్రసాదిస్తుంది. అమ్మల కన్నా అమ్మ, పెన్నుదిలిచ్చడి లక్ష్మి, పేరుపడ్డ అనాదిశక్తి అయిన చండీదేవి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి నవమి రాత్రి 3:19 వరకు. నక్షత్రం శతభిషం సాయంకాలం 6:52 వరకు. వర్జం రాత్రి 12:57 నుంచి 2:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:51 నుంచి 1:24 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30కి. నేటి విశేషం, నిన్నటి రాత్రి మిథునాయనం జరిగింది కాబట్టి నిన్న మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు పుణ్యకాలం ఉన్నట్టుగానే ఈరోజు షడశీతి పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు చండికా పూజ. చండికాదేవిని మనం ఆరాధించడం ద్వారా మనలో కోపాన్ని జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా భగవద్గీతలో కూడా చెబుతారు. ఏమనంటే మహాశనో మహాపాప్మ అంటే మొత్తం పుణ్యాన్నంతని కబళించేసే లక్షణం, గొప్ప పాపాన్ని కలిగించే లక్షణం కూడా కోపంలో ఉన్నాయి అని. విశ్వామిత్రుడి యొక్క 40,000 సంవత్సరాలు తపస్సు, 10,000 సంవత్సరాలు కామానికి పోతే 10,000 సంవత్సరాలు కోపానికి పోయింది అరక్షణంలో. కాబట్టి పుణ్యాన్ని నష్టపరచడం అనేటువంటి లక్షణం కోపానికి ఉంది. అందువలన ఆ కోపాన్ని జయించగలగాలి అంటే చండికాదేవి యొక్క పూజ చేయాలి. నేటి ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టినా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగ భాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఒక్కటే కారణం, ఆమె లేని నాడు నువ్వు ఓ పురాణం చదువుకోవడానికి, గాయత్రీ మంత్రం చేసుకోవడానికి, ఓ దేవాలయంలోకి వెళ్ళడానికి నీ వశం కాదు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు సాకలేవు, నీ భార్య సాకుతోంది. మహాతల్లి ఆవిడ పాలిచ్చి పోషించింది, ఆవిడ అన్నం పెట్టి పెంచింది, ఆవిడ స్నానం చేయించింది, ఆవిడ వంశాన్ని పెంచుతోంది.
నువ్వు సంతోషంగా కార్యాలయానికి వెడుతున్నావు, గుడికి వెడుతున్నావు, లేకపోతే దేవతార్చనకి వెడుతున్నావు, ఇవి చెయ్యగలుగుతున్నావు. నీకు ఆమె సహకరించింది కనుక ఆయన చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వేస్తారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు పిల్లనిచ్చేటప్పుడు. పిల్లనిచ్చేటప్పుడు చూడవలసింది ఏది అంటే ఆ పిల్ల యొక్క జీవుణ్ణి ఉద్ధరించగలరా పురుషుడు. కేవలము భోగానుభవమే ఉన్నవాడు అనుకోండి, ఆమె జీవునకు ఏమీ అందదు, పతనం అయిపోతుంది. అదే పరమభక్తి తత్పరుడు అనుకోండి ఆయన. నేను చెప్పే మాట ఒకటి మీరు చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి యొక్క ఇల్లాలు, ఆ భక్తి తత్పరుడు ఒకేసారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆమె ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఆయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పరమభక్తి తత్పరుడై ఆయన్ని సేవిస్తోందంటే ఆమెకి కూడా భక్తి ఉంటుంది. ఉన్న కారణం చేత ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, రామనామం చెప్పిందన్న పుణ్యం ఆవిడ ఖాతాకే వేస్తారు, భర్తకి వేయరు. ఇంకా ఎందుకు వేయరంటే భర్తకి ఉపచారములన్నీ చేసి ఆమె పుణ్య సముపార్జన చేసుకుంది, అది ఆమెకే. భర్తగారు చేసుకున్నది ఆమె సహకారం వల్ల చేశాడు, అందుకని ఆయన పుణ్యంలో సగం ఆవిడికి ఎడుతుంది, ఆవిడ దీనికి రాదు, అందుకే ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. ఈ జన్మలో ఒక మహాభక్తుడైన వాడికి ఇల్లాలైన కారణం చేత జీవుడు విశేషమైన అభ్యున్నతిని పొందేస్తాడు. ఆ పత్ని యొక్క శరీరాంతర్గతమైనటువంటి జీవుడు అంత గొప్ప పుణ్యాన్ని జీవుడికి కట్టబెట్టగలిగినటువంటి అధికారమును పొంది ఉంటాడు. కాబట్టి పురుషుడు ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానము. అది అద్భుతమైన మాట శాస్త్రంలో. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి, ఎవరో ఒక అనకూడని మాట అననివ్వండి, దానివల్ల మనస్సు కదిలిపోనివ్వండి, ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది. ఎంత బడలిపోయినా భార్య దగ్గర మాత్రమే శాంతి పొందుతాడు. సమస్త సుఖములు ధర్మమన్న త్రాటి చేత ముడిపడి భార్య దగ్గరే శాంతి, భార్య వలననే పుణ్యార్జన, యజ్ఞయాగాది క్రతువుల యందు. అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎలా పడితే అలా దంపతులుగా అవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. దంపతులుగా ఎవరు ఉండాలి చెప్పగలిగినటువంటి వాడు తండ్రి మాత్రమే. ఆత్మావై పుత్రనామాసి, తన కొడుకు ఎలా ఉంటాడో లెక్కగట్టగలిగిన వాడు తండ్రి ఒక్కడే. నా కుమారుడికి ఈమె మాత్రమే కోడలిగా తగినది, ఈమెని భార్యగా చేయవచ్చు, తండ్రి నిర్ణయం చేస్తాడు. దంపతుల మధ్య జీవనంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఏదో ఒక సమస్య వచ్చింది, దాన్ని దిద్దుకోగలిగిన ప్రజ్ఞ ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? భర్త దగ్గర ఉండాలి. ఏ కారణం చేత పరిష్కారము వేరొకరిని అడగకూడనిది అన్నది లోకంలో ఒక్కటే, తన భార్య వలన ఉత్పన్నమైన సమస్య. తన భార్య వలన తనకేదో కష్టం కలిగింది, పురుషుడు ఏ కారణం చేత దానిని ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు, నిషిద్ధం. ఎందుచేత అసలు భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకునే అధికారం మూడోవాడికి లేదు, వాడి ధర్మం పోతుంది. ఆ పరిణతి పురుషుడికి ఉండాలి. అది ఎంత పెద్ద తప్పవనివ్వండి, ఓర్చి దిద్దుకోవాలి తప్ప ఆమెని విడిచిపెడతానన్న మాట అనడానికి అధికారము లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయనుడు జనమేజయుడికి మనువుల గురించి, మన్వంతరాల గురించి వివరించి చెప్పాడు. మనువులు 14 మంది. వాళ్ళ యొక్క పేర్లు: స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఔత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు. ఈ 6
మన్వంతరాలు పూర్తయిపోయాయి, ఇప్పటికి అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం వైవస్వత మనువు యొక్క కాలం నడుస్తుంది. ఇక రాబోయే మనువులు ఇలా ఉన్నారు: సావరణి మనువు, భౌత్య మనువు, రౌచ్య మనువు, బ్రహ్మ సావరణి మనువు, రుద్ర సావరణి మనువు, మేరు సావరణి మనువు, దక్ష సావరణి మనువు. వీరిలో చివరి 4 మనువులు మేరు పర్వతం మీద తపస్చేసి సిద్ధి పొందారు గనుక ఈ 4కి కలిపి మేరు సావరణులు అనే పేరు కూడా ఉంది. ఒక్కొక్క మనువు యొక్క పరిపాలనా కాలము 71 దివ్య యుగాలు. ప్రతి మన్వంతరంలోనూ 7 సప్తఋషులు, కొందరు మనుపుత్రులు, కొందరు దేవతలు అధికార పురుషులుగా ఉంటూ ఉంటారు. వారి కాలాల లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. సంగ్రహంగా చెప్పుకోవాలంటే, భూలోకం మీద మనకు సూర్యుడు కనిపించే కాలం వేరు. దాని పేరు ఏమంటారంటే పగలు. సూర్యుడు కనిపించినటువంటి కాలం పేరు రాత్రి. అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. ఇలాంటి రోజులు 15 కలిస్తే ఒక పక్షం అవుతుంది కదా. 2 పక్షాలు ఒక మాసం అవుతుంది. 2 మాసాలు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక అయనం. 2 అయనాలు ఒక సంవత్సరం. మానవుల లెక్కలో ఒక మాసం పితృదేవతలకు, ఒక రోజు అవుతుంది పితృదేవతలకు. దీనిలో కృష్ణపక్షం వారికి పగలు, శుక్లపక్షం రాత్రి. మానవుల లెక్కల్లో ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు. దీనిలో ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల లెక్కలో 10 సంవత్సరాల కాలం మనువుకి ఒకరోజు. దేవతల లెక్కలో 1000 సంవత్సరాల కాలం మనువుకి 1 సంవత్సరము. మనుషుల లెక్కలో 360 సంవత్సరాలు, అంటే దేవతలకు 1 సంవత్సరం. దీనినే దివ్య వర్షము లేక దివ్య సంవత్సరం అంటారు. ఈ లెక్కలు బాగా మళ్ళీ మళ్ళీ వింటేనే మనకు బాగా అర్థమవుతాయి. 12,000 దివ్య సంవత్సరాలు దేవతకు ఒక యుగం. ఇటువంటి దివ్య యుగాలు 71 కలిపితే ఒక మనువు యొక్క జీవితకాలం అవుతుంది. దీనినే మన్వంతరం అంటారు. 14 మన్వంతరాలు పూర్తయ్యేసరికి మన్వంతర సందులతో కలుపుకొని బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తవుతుంది. ఎంత పెద్దది చూడండి. దీని పేరు ఒక కల్పం. అక్కడితో ఒక ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయం మళ్ళీ ఒక కల్పకాలం అవుతుంది. అది బ్రహ్మదేవుడికి రాత్రి కాలము. అంటే ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక రాత్రికి యుగయుగాలే మారిపోతున్నాయి. ఈ రాత్రి సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గర్భంలో నిద్రపోయి రాత్రి కాలం తీరిపోగానే నిద్ర లేచి మళ్ళీ పూర్వంలాగానే సృష్టి ప్రక్రియను ప్రారంభిస్తాడు. యుగం గడిచిపోతున్నాయి. మళ్ళీ వెనుకటి ధర్మశాస్త్రాలు, పురాణాలు, దేవతాస్థానాలు, మనువులు, మన్వంతరాలు మొదలైనవన్నీ పునరావృతమవుతూ ఉంటాయి. ఏమేమి పునరావృతమైందో ఇవన్నీ మళ్ళీ పునరావృతమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మన్వంతరంలోనూ ఉండే సప్తఋషులు, మనుపుత్రులు, దేవతలు మొదలైన వారు పేర్లను స్మరించడం కూడా ఒక పుణ్యమే కదా. దానివల్ల కూడా మానవులకు వంశాభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలాలు ఎన్నో లభిస్తాయి. ఇక జనమేజయ మహారాజా, మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో జీవిస్తున్నాం. అందువల్ల
వైవస్వత మనువంశం యొక్క వివరాలు కొంచెం అధికంగా తెలుసుకుందాం. కొంచెం అధికంగా ఉంటాయి. కశ్యప ప్రజాపతికి గల భార్యల్లో దాక్షాయణి అనేటువంటి పవిత్ర స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమెకే మరో పేరు అదితి. ఆమెకు పుట్టిన కొడుకే సూర్యుడు. ఇతనికి మరో పేరు వివస్వాన్ లేక వివస్వంతుడు. ఇతని తల్లి గర్భంలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. బుధుడు అనే ఒక మహర్షి ఒకరోజు భిక్ష కోసం కశ్యపుడి ఇంటికి వచ్చాడు. మాతా భిక్షాం దేహి అంటూ ఆర్తిగా అరిచాడు గట్టిగా, భిక్షనివ్వండి అని. కానీ అదితి గర్భభారం వల్ల లేయలేకపోతున్న తట్టుకోలేక వెంటనే లేచి భిక్ష ఇవ్వలేకపోయింది, వెళ్ళలేకపోయింది. ఈ ఆలస్యానికి కోపించినటువంటి బుధ మహర్షి నీ గర్భము నశించుగాక అని శాపం పెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఆవిడ లేయలేకపోయింది పాపం. అందుకని కోపం వచ్చేసింది ఋషికి. నశించు అని చెప్పేసి గర్భం నశించు అని శాపం పెట్టాడు. ఆ శాపం విన్న అదితి ఏడుస్తూ కూర్చుంది. ఆ రోజుల్లో శాపం అంటే అంతే కదా, ఇప్పుడు పెడతారు శాపాలు, అవి కాదు, ఏం ప్రయోజనం లేదు. కొంతసేపటికి ఇంటికి వచ్చినటువంటి కశ్యప ప్రజాపతి ఏడుస్తున్నటువంటి భార్యను చూసి అసలు ఏం జరిగింది, విషయం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు అని విచారించాడు. విషయమంతా తెలిసాక ఆయన ఇలా అన్నాడట, అదితి ఏడవకు, నీ గర్భంలో ఉన్న పుత్రుడు ఒక అండంలో రక్షింపబడి ఉన్నాడు, ఒక అండంలో ఉన్నాడు గుడ్డులాగా. ఇప్పుడు ప్రసవ సమయం దగ్గరకు వచ్చింది కనుక ఆ శిశువు ఆ అండంలో నుంచి అంటే గుడ్డులో నుంచి ఇంచుమించు బయటకు వచ్చేశాడు. బుధ మహర్షి శాపం వల్ల ఆ అండం చచ్చిపోయింది. శిశువు నా వర ప్రభావం వల్ల, నా తపస్సు వర ప్రభావం వల్ల శిశువు మాత్రం జీవించే ఉన్నాడు. లోపల అండం చచ్చిపోయింది, అండం మీద కూర్చున్నాడు శిశువు. కాబట్టి అది బతికింది, నా ప్రభావంతో అది బతికింది. ఆయన శాపం వల్ల చచ్చిపోయింది కిందిది. చచ్చిపోయిన మృతమైన అండం మీద సజీవంగా కూర్చొని ఉన్నాడు గనుక ఆ పిల్లవాడికి మార్తాండు అనే పేరు లభిస్తుంది. లోపలే కూర్చున్నాడట అండం మీద, మార్తాండు అనే పేరు వచ్చింది. అతడు మహా తేజశాలి అయి ముల్లోకాలను ప్రకాశింపజేస్తాడు కనుక నువ్వు భయపడకు అని ఓదార్చాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ హరే కృష్ణ. కశ్యప ప్రజాపతి చెప్పినట్లే అదితి మహా తేజశాలి అయినటువంటి పుత్రుని కన్నది. అదితి పుత్రుడు గనుక అతనికి ఆదిత్యుడు అనే పేరు కూడా వచ్చింది. సూర్యుడిని మరో పేరు ఆయనకి, సూర్యుడు అని చెప్పేసి ఇంకొక పేరు. ఆయనకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ముందు ముందు మనం చెప్పుకుందాం. సూర్యుడికి యవన దశ వచ్చేసరికి ఆయన తేజస్సు మరీ ప్రచండంగా రూపొందింది. అతనికి విశ్వకర్మ యొక్క కూతురైనటువంటి సంజ్ఞతో వివాహం జరిగింది. ఆమెకే మరో పేరు సురేణు అనేటువంటి ఇంకొక పేరు. ఈ సంజ్ఞ మంచిదే కానీ సహన గుణం కొంచెం తక్కువ ఆవిడికి. సూర్యుడిలో గల వేడికి తట్టుకోవడం ఆమె కష్టంగా ఉండేది. క్రమక్రమంగా ఆ వేడికి ఆమె నల్లబడసాగిపోయింది. ఆ వేడి తట్టుకోలేకపోయింది సూర్యుడి యొక్క తేజస్సుని. ఆ ఇద్దరు కుమారులు
ఒక ఆడపిల్ల జన్మించారు. మొదటి పిల్లవాడి పేరు శ్రాద్ధాదేవుడు. వివస్వంతుడి యొక్క పుత్రుడు కనుక ఆ పిల్లవాడికి అనగా శ్రాద్ధాదేవుడికి వైవస్వతుడు అనేటువంటి ప్రసిద్ధి వచ్చింది. ఇతడే కాలక్రమంలో వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. సంజ్ఞాదేవి యొక్క రెండవ కుమారుడి పేరు యముడు, కుమార్తె పేరు యమున. వీరిద్దరూ కవల పిల్లలు, యముడు యమున. సంజ్ఞాదేవి రోజు రోజుకి సూర్యుడి కాంతిని భరించలేకపోతుంది. ఆమె చాలా ఆలోచించింది. తన యోగ శక్తులను ఉపయోగించి తన నీడలో నుంచి అచ్చం తనలాగే ఉన్న ఒక మహిళను సృష్టించింది. అంటే తన ఛాయతోనే, తన నీడలో నుంచి, తన ఛాయలో నుంచి పుట్టినటువంటిది కాబట్టి ఆ మహిళను ఛాయ అని పిలిచింది. ఆ ఛాయ జన్మిస్తూనే సంజ్ఞాదేవికి నమస్కరించి, నేను నీ సేవకురాలను, నన్ను ఆజ్ఞాపించు తల్లి, నేనేం చేయాలా? నన్ను సృష్టించావు కదా, నేనేం చేయమంటావు? అప్పుడు సంజ్ఞాదేవి ఇలా చెప్పింది, ఛాయ, నేను పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. నా చేత కావటం లేదు. ఈ వేడిని, ఈ కాంతిని, ఈ తేజస్సును నా భర్తది నేను భరించలేకపోతున్నా. కానీ ఈ విషయము నా భర్త వివస్వంతుడికి తెలియరాదు. అందుకే నిన్ను నేను సృష్టించాను. నువ్వు ఇక్కడ నా స్థానంలో ఉండి నా భర్తకు సేవ చేస్తూ నా పిల్లలు ముగ్గురిని కూడా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండు. ఈ రహస్యం మాత్రం ఎప్పుడూ బయట పెట్టకూడదు అని చెప్పి ఛాయాదేవి ఇలా అంది. అట్లే కాని తల్లి, ఓ సంజ్ఞాదేవి, చాలా సంకటమైనటువంటి పని అప్పచెప్తున్నావు. ఏ ఏ అపాయాలు వస్తాయో తెలీదు, ఏ శాపాలు వస్తాయో తెలీదు. ఆయన కనిపెట్టుకోకుండా ఉంటాడా? అయినా నీ మాయతో, నా శక్తితో సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. అయినా నీ ఆజ్ఞను నేను పాలిస్తాను. కానీ అక్కడ కానీ అని పెట్టింది ఒకటి. ఎవరైనా నన్ను మించిన వారు, నాకన్నా పెద్దవారు ఎవరైనా, నన్ను మించిన వారు ఎవరైనా నా జుట్టు పట్టుకొని నన్ను శాపిస్తానని బెదిరిస్తే మాత్రం నిజం దాసలేను. అప్పుడు చెప్పేస్తాను. నేను అంతవరకు చెప్పను ఎవరికి. నా జుట్టు పట్టుకొని నన్ను శాపిస్తాను, దండిస్తాను, తల తీసేస్తాను అన్న ఎవరైనా అన్నప్పుడు అప్పుడు నేను చెప్తాను. ఆయన ఆ పరిస్థితి రాకపోవచ్చు కూడా. నాకెందుకు వస్తుంది? రావచ్చు, రాకూడదు, రాదు కూడా. అందుకని నువ్వు సుఖంగా పుట్టింటికి వెళ్ళిరా, నేను నీ బదులు ఉంటున్నా కదా ఎక్కడ, నేను చూసుకుంటాను అని చెప్పింది. సంజ్ఞాదేవి దీనికి అంగీకరించింది. బాగా చాలా సంతోషపడింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఆవిడకి అక్కడ అనుకున్నంత స్వాగతము లభించలేదు. మంచి పని. అందుకని పుట్టింట్లో స్వాగతం లభించకూడదు. మొదటి నుంచి మన శాస్త్రం ఉండేదే అది, మన ధర్మం ఉండేదే అది, మన భారత భూమి ధర్మం ఇది. దీంట్లో తప్పేముంది? విడదీయటం ఎంతసేపు? కలిసి ఉండటం, కలపటమే కదా ముఖ్యం. అదే కదా ధర్మం. మొదట్లో అన్నీ చూసే కదా పెళ్లి చేసుకుంటాం. ఊరు కళ్ళు మూసుకొని చేసుకోము కదా. అది ఒకటో రెండో కళ్ళు మూసుకొని అయ్యేది, మిగతా అట్లా జరగవు కదా. మొదటి నుంచి మన సనాతన పద్ధతి అదే కదా. అదే కదా మనం రక్షించుకుంటూ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, న్యాయమూర్తులకి ఏదైనా కలిసి ఉంటారేమో అనేది ప్రయత్నిస్తారు.
ఒక జంటను విడదీయటం ఎంతసేపు? జంటను కలపటమే కదా ముఖ్యం. ఒకవేళ పిల్లలు కలకపోయినా పర్వాలేదు, కలిసి ఉంటే ఉండొచ్చు కదా అనే దృష్టిని కూడా ప్రయత్నిస్తారు. ఇది ధర్మం, ఇది మన శాస్త్ర ధర్మం. ఇది అప్పటి దేవతల కాలం నుంచి వస్తుంది చూడండి. సూర్యుడికే కలిగింది ఇట్లా. ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నాం కదా, పుట్టింట్లో స్వాగతం పలకలే. వచ్చావా కూతురా? భార్యాభర్తలకు ఇద్దరికీ సమానమే ఇప్పటి కాలంలో, లేదని ఎక్కడ చెప్తున్నా. మహాత్ములు కూడా అదే ఉంది కదా, దేవతలకు సమానమే కదా. వాళ్ళు ఎంత శక్తి పొందారో ఛాయాదేవి అంత శక్తి పొందింది కదా. తన రూపంతో ఇంకొక శక్తిని సృష్టి చేసింది కదా. మొగుడు కన్నా ఎక్కువ శక్తివంతురాలు కదా. అప్పుడు లేరా ఆడపిల్లలు? మగవాళ్ళ కన్నా ఎక్కువ శక్తివంతులుగా ఉండ్రి. అప్పుడు అంత తపస్సు చేసుకుంటూ ఉండ్రి వాళ్ళు, అంత తేజవంతులుగా ఉండ్రి వాళ్ళు. లేదని ఎక్కడ చెప్పా నేను? కాదే. అందుకని సరిసమానమైనటువంటి అప్పటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక పెండ్లి అయిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండటం చాలా ముఖ్యం అనటానికి ఈ తండ్రి ఆహ్వానం చేయలేదు అనటానికి నేను ఇన్ని 4-5 మాటలు నేను మాట్లాడాల్సి వస్తుంది. మొదట్లో మామూలుగానే ఉన్నాడు. కూతురు వస్తూనే మొగుడి నుంచి వస్తూనే తక్షణం తిట్టరు, రా 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 అంటారు, ఆప్యాయంగా పిలుస్తారు. మొదట్లో బాగా ఉంటుంది. వచ్చావా, అయ్యో తల్లి ఎంతనో, ఏం కథనో. చిన్నప్పుడంతా 4 రోజులు 5 రోజులు కథలు కూడా చెప్పుకుంటారు, ఏడ్చి మొత్తుకుంటారు ఇద్దరు కౌగలించుకొని. క్రమక్రమంగా వస్తుంది ప్రాబ్లం. 1 రోజుతో 2 రోజులతో 10 రోజులతో అయ్యే పని కాదు కదా. ఈవిడ తిష్ట వేసుకొని ఇక్కడే ఉండిపోతుంది కదా, బ్యాగులు గీగులన్నీ తెచ్చుకుంది కదా. అందుకని 1 రోజుతో 10 రోజులతో 1 నెలతో 1 సంవత్సరంతో అయ్యేది కాదు, పర్మనెంట్ ఉండిపోవటానికి వచ్చేసింది. తండ్రి అయినటువంటి విశ్వకర్మ మెల్లగా ఆవిడను మందలించటం ప్రారంభించాడు. నారాయణ నారాయణ నారాయణ. సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకున్నాం కదా. మెల్లగా నీకు సహన గుణం తక్కువ, దానికి తోడు మరొక స్త్రీని సృష్టి చేసి ఎక్కడ పెట్టి వచ్చావంటున్నావు. చెప్పేసింది ఉండిందంతా. ఇంకొక స్త్రీని సృష్టి చేసి పెట్టి వచ్చావంటున్నావు. ఇది ఏమన్నా ఉందా? ఇదేమన్నా చేయొచ్చా ఒక ఆడపిల్ల? అది నీ కాపరానికి క్షేమం కాదు కదా. ఆ ఆడపిల్ల నీ కాపరం తినేదు. ఇది బాగలేదు నువ్వు చేసిన పని అని ఆ తండ్రి సమయం వచ్చినప్పుడల్లా దెబ్బ తిప్పి పొడుస్తూనే ఉన్నాడు. భోజనాన్ని కూర్చున్నప్పుడు, నిద్రపోతాను అనేటప్పుడు ఇట్లా పొడుస్తూ ఉంటాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.